ఇదే వేదిక మీద మరొక వ్యాపార దిగ్గజం ఏటీసీ హోటల్స్ చైర్మన్ ప్రతాప్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. సార్ శ్రీనివాస్ గారు నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మన హైదరాబాద్ నగరంలో ఇవాళ హైటెక్స్లో యాప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది వ్యాపార దిగ్గజాలు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఈ ఆప్తా ప్లాట్ఫామ్ అనేది ఏంటి, అసలు దీని యొక్క ముఖ్యమైన దీని ఇంటెన్షన్ ఏంటి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని మనం కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మన వ్యాపార అభివృద్ధికి? ముందుగా హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రపంచ దేశాల నలుమూలల నుంచి వచ్చేసినటువంటి వ్యాపార దిగ్గజాలందరికీ కూడా హైదరాబాద్ నుండి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇక్కడ ప్రతి వ్యాపారికి కూడా ఒక మంచి అవకాశం దొరికింది. ఆప్టా ద్వారా అందరం కలుసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యాపారాలను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, ప్రజలకు సర్వీస్ చేయడం కానివ్వండి, ఏ రకంగానైనా పరిచయాలు లేకపోవడమే, సంబంధాలు లేకపోవడమే ముందుకు పోకపోవడానికి ముఖ్య కారణం. ఇవాళ అందరు కలుసుకునే అవకాశం వచ్చింది. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న ఆప్టా అటువంటి సభ్యులందరూ కూడా ఒకే వేదిక ద్వారా కలుసుకోవడం అనేది శుభ పరిణామం. మనం ముందుకు పోయే అవకాశం, వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారంలోకి వస్తున్న వాళ్ళు, రావాలి అనుకున్న వాళ్ళు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఈ ఆప్తా వేదిక అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అసలు దీన్ని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఇక్కడున్న అవకాశాలను? అసలు ఇక్కడ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. మిగతా వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావడం కావచ్చు, వాళ్ళకు డిఫరెంట్ సెషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెషన్స్ ద్వారా ఇన్స్పైర్ కావచ్చు. రకరకాల వ్యక్తులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది, అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్టు కూడా ఏ రంగంలో, ఏ సెక్టార్లో అయితే, ఇండియాలో ఏ సెక్టార్ అయితే దానివల్ల ముందుకు పోవడానికి, రేపు రాబోయే రోజుల్లో ఏ సెక్టార్కు డిమాండ్ ఉందో ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సెక్టార్లోనే ముందుకు పోతే ఏ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అయినా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా మంది చూస్తున్నాం ఈ వేదిక మీద. కొన్ని వందలాది మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వచ్చారు కాబట్టి, సో ఉమెన్ కూడా వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఎస్పెషల్లీ ఉమెన్ ఈ వేదికను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటారు, ఈ ఆప్తా వేదికని? ఈ ఆప్టాలో ఒక దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ అవకాశాలు చాలామంది రావడం జరిగింది. ఇవాళ ఎక్కువ మంది మహిళలు కూడా హాజరైనారు. వాళ్ళకు కూడా సపరేట్గా కొన్ని సెషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుకు పోవడానికి చాలా అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా ఆప్టా సిద్ధంగా ఉన్నది.